సాయి స్వర్ణ మోటార్స్ వారి దసరా బంపర్ ఆఫర్స్. ఈ విజయదశమికి హీరోని మీ ఇంటికి తీసుకువెళ్లి ఈ పండుగను విజయవంతంగా జరుపుకోండి. మోడల్ ను బట్టి హీరో వాహనం కొనుగోలుపై 20,000 రూపాయల వరకు భారీ ఆఫర్స్, జీఎస్టీ తగ్గింపు ప్లస్ కంపెనీ ఆఫర్స్ ప్లస్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ తో కలిపి హీరో అన్ని మోడల్స్ డెలివరీకి అందుబాటులో ఉండడంతో పాటు ఇండియాస్ మోస్ట్ ఫ్యూచరిస్టిక్ 125cc మోటార్ సైకిల్ గ్లామర్ ఎక్స్ మరియు డెస్టినీ స్కూటర్స్ అన్ని రంగుల్లో ఈ పండుగకు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి సాయి స్వర్ణ మోటార్స్, కొత్త బస్టాండ్ ప్రక్కన, ఏలూరు. సెల్ నంబర్ 7799851234. మేళా జరుగు ప్రదేశములు బడేటి పార్క్ వద్ద. సెల్ నంబర్ 77993124. కండ్రికగూడెం జంక్షన్ వద్ద. సెల్ నంబర్ 9390500641. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించిన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుండి 2019 వరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ కొన్ని జిల్లాల్లో బలంగానే ఉంది. 2019 నుండి 24 వరకు ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో క్రమేపీ వైఎస్ఆర్సీపీని పెద్ద పట్టించుకున్న పరిస్థితి ఆ పార్టీ అధిష్టానానికి లేదు. మళ్ళీ 2024 నుండి 2029కి తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి. ఎక్కువగా ఓట్ బ్యాంక్ కూడా ఆ జిల్లాల్లో ఎక్కువ ఉంది. మరి గతం నుండి వైఎస్ఆర్సీపీ పెట్టకముందు కాంగ్రెస్ పార్టీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పక్కా ఫాలోయింగ్ ఉంది రాజశేఖర రెడ్డి గారికి. మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా దాదాపుగా 3 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాజశేఖర రెడ్డి గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో సొంత అభిమానులతో పాటు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా చాలా అధికంగా ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్, ఒక బ్రదర్ ఏమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా కడప నుంచి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నారు ఢిల్లీలో. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు, కురవాళ్ళు. అది కూడా వైఎస్ఆర్సీపీకి చాలా లాయల్ ఫ్యామిలీ కోమటిరెడ్డి ఫ్యామిలీ. మరి అప్పటి నుండి కూడా వైఎస్ఆర్ కుటుంబంతో సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇటీవల అంటే 2-3 రోజుల క్రితం తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తెలంగాణలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేద్దాం, ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది, మరి అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్ నాయకత్వంలో పనిచేసిన నాయకత్వం ఉంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి మరింత నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పూర్వవైపును తీసుకురావడానికి తెలంగాణలో వైఎస్ఆర్సీపీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేద్దామని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారనేది మనకున్న సమాచారం. అంతేకాదు వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితులు, మరి ఖమ్మం జిల్లా సంబంధించిన ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంత్రి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితులు. మరి తెలంగాణ అంటే బెంగళూరులో కలిసిన ఒక ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఖమ్మం జిల్లా సంబంధించిన సీనియర్ నాయకుడు, వైఎస్ఆర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేయడానికి కూడా రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి వెళ్ళడానికి ఖచ్చితంగా 2029లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలీయంగా ఉండడానికి, పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉండేలా
ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మీరందరూ కలిసి ప్రయాణం చేయండి, కలిసి పనిచేయండి. కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్సీపీ స్థాపించిన నాటి నుండి ఆ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కలుపుకుని వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ మీరు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయండి. పార్టీ పూర్తిగా సహకారం అందిస్తుంది. 2014 నుండి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సీనియర్లకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళ ప్రయారిటీకి ఇస్తూ మీరు పార్టీని డెవలప్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 2029లో పోటీకి సిద్ధంగా ఉండండి. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీని బలంగా ఉందో ఇంకా బలం పెంచడానికి ఏ విధంగా ప్రయత్నిస్తారో అవన్నీ చేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు భరోసా ఇచ్చారని మనకున్న సమాచారం. ఏదేమైనా అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నూతన రాష్ట్ర పగ్గాలు ఒక మాజీ ఎంపీకి ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆయన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆ సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా అధికంగా వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి అడుగులు వేయడానికి ప్రస్తుతం కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అత్యంత లాయల్ సభ్యులుగా ఉన్న నాయకత్వం ఉంది. వాళ్ళు కూడా ఎన్నికలు సమీపించే కొద్దీ వైఎస్ఆర్సీపీ పార్టీలో అడుగులు వేయడానికి తెలంగాణ 2029లో వైఎస్ఆర్సీపీని అధికారంలో తేవడానికి ఆ సామాజిక వర్గం నాయకత్వం కూడా సమిష్టిగా అంతర్గతంగా కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ మళ్ళా పూర్వవైపు రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే మొదలయ్యని చెప్పి మనకున్న సమాచారం. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. హాయ్ టు ఆల్ అండి. మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త. మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి. మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టీలో ఎన్ని మంచి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో. అలాగే ఇంకొకసారి మీ ముందుకు వచ్చేస్తున్నాం ఈ సెప్టెంబర్ 23rd ట్యూస్డే ఈవినింగ్ 5 onwards. తప్పకుండా అందరూ ఎంటర్టైన్ అవడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెయిన్బో కిట్టి. మన దాండియా నైట్ స్పెషల్ అండి. ఎల్ఈడి స్క్రీన్, లైట్స్, వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి టికెట్ వచ్చేసి 450 రూపీస్ ఎంట్రీ అండి. స్నాక్స్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌస్ ఉంది. ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి ఎల్ఈడి టీవీ అండి. అండ్ సిల్వర్ లక్కీ డిప్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది. మరెన్నో మంచి మంచి లక్కీ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్, చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకోసం ఎదురు చూస్తుంది. అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.